నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 60. ఇంక కథలోకి వెళ్తే, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను, తనే నా సర్వస్వం అనుకున్నాను. అలాంటిది ఈయన వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటే నేను అసహించుకుంటే తప్ప అంటూ ఏడ్చేసింది సుకృతి. తన గొంతులో బాధ రిషికి అర్థమైంది. కానీ ఈగో డామినేట్ చేస్తూ ఉంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. ఇంతలో జడ్జి గారు, చూడండి సుకృతి, నాకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ డీటెయిల్గా చెప్పండి. మధ్యలో మీరు మాట్లాడకండి రిష్విక్ అందామి. కృతి కళ్ళు తుడుచుకుంటూ అడగండి మేడం అంది. రిషి అసహనంగా కదిలాడు. మీ ఇద్దరిలో ఈ బంధం వద్దని ముందుగా ఎవరన్నారు అని అడిగిందామె. నేనే అంది కృతి. అంటే మీ వారిని అని అనగానే కృతి ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అయ్యాయి. అదే, రిష్విక్ని వేరే అమ్మాయితో చూసాలా అనుకున్నారా అందామె. అమ్మాయితో చూసి కాదు, ఆ అమ్మాయికి ఈయనకు మధ్య ఉన్న క్లోజ్నెస్ చూసి అంది కృతి. క్లోజ్నెస్ అంటే అని అడిగిందామె. ఇంతలో రిషి తన మనసులో, అసలు ఏమనుకుంటున్నారు ఈవిడ, నేను ఎలా కనిపిస్తున్నాను అని అనుకుంటున్నాడు. కిస్ చేసుకుంటుంటే చూశానని చెప్పి తలదించుకుంది కృతి. రిషి ఏదో చెప్పబోతుంటే ఆమె చెయ్యి చూపించి ఆగంది. చూడండి సుకృతి, ప్రేమైనా పెళ్ళైనా నిలబడాలంటే నమ్మకం చాలా ముఖ్యం, అవునా కాదా అని అడిగిందామె. అవునంది కృతి. మరి అన్నేళ్ళు ప్రేమించుకున్నారు కదా, రిష్విక్ ఎలాంటి వాడో నీకు తెలియదా? పోనీ అన్ని సంవత్సరాల్లో తను ఎవరితోనైనా అలా చేయడం చూసారా అని అడిగిందామె. ఆ మాట విన్న రిషి సచ్చింది గొర్రె, మేడం మీరు సూపర్ అనుకున్నాడు. ఆమె రిషి వైపు తిరిగి, తొందరపడి నన్ను పొగడకండి, ఆ తర్వాత ఫీల్ అవుతారనగానే, వామ్మో ఇంకేమీ అనుకోను అని తన మనసులో అనుకున్నాడు రిషి. ఆవిడ అడిగిందాని కృతి లేదనగానే, సరే కాసేపు కిస్ చేశారనే అనుకుందాం, మరి అలాంటప్పుడు మీరు తను అలా ఎందుకు చేశామని నిలదీయాలి, కానీ అంత మాత్రానికే విడిపోవాలనే పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని అడిగిందామె. అదొక్కసారే కాదు మేడం, ఆ తర్వాత 2-3 సార్లు ఇద్దరిని క్లోజ్గా చూశానంది కృతి. ఇక రిషి ఆగలేక, మేడం ఒక అమ్మాయితో నేను క్లోజ్గా ఉంటే నా క్యారెక్టర్ లేదని తను ఎలా డిసైడ్ చేస్తుంది అని అడిగాడు. రిషి నువ్వు అలా అంటున్నావే, మరి నేను నీకు ఎంత సపోర్ట్ చేశాను ఫైనాన్షియల్గా, మారల్గా, అలాంటప్పుడు నీ కెరీర్ టర్న్ అవ్వడానికి కారణం ఆ అమ్మాయి అని 1000 మంది ముందు ఎందుకు చెప్పావు? ఏ, నేను నీ భార్యని కాదా? సరే, నాకు ఆవేశం ఎక్కువే, మరి నువ్వు నేను అనుమానించి దూరం అవ్వగానే నన్ను మర్చిపోయి ఆవిడెందుకు హైలైట్ చేశావు అన్నది ఆవేశంగా కృతి. ఆ మాటకి రిషి, అసలు ఆ నల్లపూసలు నా మొహం మీద కొట్టి తాలిబొట్టును పంపించావు, అలాంటిది నీ గురించి నేనెలా చెప్తాను అందరిలో అనుకున్నాడు తన మనసులో. ఇంతలో జడ్జి గారు అందుకుని, సుకృతి అసలు నువ్వు హెల్ప్ చేసింది పరాయి వాళ్ళకి కాదుగా, నీ లవర్కి. సో నువ్వు సహాయం చేసి ఎందుకు రిటర్న్లో అతని నుండి నిన్నే హైలైట్ చేయాలని అనుకుంటున్నావు? స్నేహంలో, ప్రేమలో చేసే సహాయాలకు ప్రతిఫలాలు ఆశించకూడదు. సరే మేడం, ఆశించకూడదు. నా పేరు చెప్పలేదు సరే, మరి అమ్మాయి పేరు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే తను నాకు ఫస్ట్ 2 మూవీస్కి ఛాన్స్ ఇప్పించిందని అన్నాడు రిషి. వినారా మేడం, ఆమె గారు 2 ఛాన్సులు ఇచ్చిందంటే ఈయన గారు ఎంత దూరం వెళ్ళుంటారు అని కృతి అనగానే, నాకు తలనొప్పి వస్తోందంటూ బెల్ కొట్టారామె. దాంతో అటెండర్ వచ్చాడు. నాకు ఒక మంచి ఫిల్టర్ కాఫీ, తెలుసుగా, మరీ స్ట్రాంగ్ కాదు, లైట్ కాదు, వేడిగా ఉండాలి, షుగర్ ఓన్లీ 1 స్పూన్ మాత్రమే అందామె. అది విన్న సుకృషిలు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ అలాగే తాగుతారు కాబట్టి. వీళ్ళిద్దరినీ చూసిన ఆవిడ మీరేం తాగుతారు అని అడిగింది. ఇద్దరం సేమ్ అలానే తాగుతామనేసింది కృతి. ఆ మాట కృతి వైపు కొంచెం ప్రేమగా చూశాడు రిషి. దాంతో కృతి తనేమందో గుర్తు చేసుకుని, నేను అలాగే తాగుతాను మేడం, ఆయన టేస్ట్ మారిపోయారేమో నాకు తెలియదంది. ఆ మాటకి రిషి మొహంలో సీరియస్నెస్ వచ్చింది. నేను కాఫీనే తాగుతానన్నాడు రిషి. అటెండర్ వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు కాసేపు మామూలుగా మాట్లాడుకుందామని ఆమె అనగానే, మేడం నాకు ఇంతసేపు ఉంటుందని తెలియదు, అందుకని 6కి వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను, మీరు తొందరగా కానిస్తే అంటూ ఆపాడు రిషి. అంటే నేనేనా ఖాళీ? సి మిస్టర్ రిష్విక్, నేనేమీ టైంపాస్ కోసం మిమ్మల్ని పిలవలేదు, అసలైతే ఇన్ని క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం కూడా లేదు.
మీ ఇద్దరు విడాకులకి రెడీ అయ్యి వచ్చారు. కారణం తెలుసుకుని కొంతసేపు కన్విన్స్ చేసి వినకపోతే వెంటనే డైవర్స్ అప్రూవ్ చేయొచ్చు. కానీ అలా చేయలేదు. ఎందుకో తెలుసా? ఏదో చిన్న వయసులోనే ఎంతో సాధించారు మీరు. మిమ్మల్ని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటిది మీరు తొందరపడకుండా మీకు పెళ్లి మీద ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఇలా మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది అందామె. మేడం, మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే మా పర్సనల్ విషయాలే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. అవి కూడా తీసుకోవచ్చు అన్నాడు రిష్విక్. ఓహో, మీరు మీ భార్య మిమ్మల్ని దూరం పెట్టగానే ఎందుకు తనను కన్విన్స్ చేయలేదు అని అడిగిందామె. ఓహో, ఇందాక చెప్పానుగా మేడం, చేశాను, కానీ ఈమె గారు వినలేదు అన్నాడు రిషి. ఎన్నిసార్లు అందామె. 2-3 సార్లు అన్నాడు రిషి. ఓహో, తనేమో మిమ్మల్ని వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడం 2-3 సార్లు చూశానంది. అందుకని మీరు కూడా 2-3 సార్లు మాత్రమే కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా? ఏ 5-6 సార్లు చేయడానికి మీ ఈగో అడ్డొచ్చిందా అని అడిగిందామె. ఈలోపు కాఫీ వచ్చింది. ముగ్గురు కాఫీ తాగుతున్నారు. ఈలోపు వీళ్ళ తోకలు ఇక్కడ ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. సుకృషి లోపలికి వెళ్ళిన కొంతసేపటి క్లర్క్ వచ్చి విశ్వాతో, ఎంతసేపు అని రోడ్డు మీద ఉంటారు, లోపలికి రండి అనగానే విశ్వ, కృష్ణ ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఆయన అక్కడున్న మేఘమాలను కూడా లోపలికి రమ్మని పిలిచాడు. తను కూడా లోపలికి వచ్చింది. అక్కడున్న గార్డెన్లో చైర్స్లో విశ్వ, కృష్ణ కూర్చుంటే మేఘమాల కాస్త దూరంగా కూర్చుంది. ఆ తర్వాత వీళ్ళకి కాఫీ ఇచ్చారు. వాళ్ళు అవి తీసుకుని తాగుతుంటే ఆ క్లర్క్ వచ్చి అక్కడ కూర్చున్న మేఘమాలతో, మేడం, కృతిక దగ్గర ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు అని అడిగాడు. ఆ మాటకి మేఘమాల కాఫీ తాగడం ఆపి ఆయన వైపు కోపంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఆవిడ గారి పియ్యని కాదు, ది గ్రేట్ రిష్విక్ గారి పియ్యేని. ఆవిడ పియ్యే అదిగో ఆ పకోడీగాడు అంది మేఘమాల. దాంతో ఆయన గతుక్కుమన్నాడు. అది విన్న విశ్వ, ఓయ్ ఏంటే వాగుతున్నావు, గమ్మునుండన్నాడు. ఆ రోజు నన్ను గోస్ట్ అనలేదు, నువ్వంటే తప్పులేదు కానీ నేనంటే తప్పొచ్చిందా అంది మేఘ. విశ్వ తన పక్కనే ఉన్న కృష్ణతో, అన్నట్లు కృష్ణ, దీక్ష పెళ్లికి వచ్చింది ఈ దెయ్యం. ఈవిడ తిండి చూడాలి, అబ్బబ్బా, కప్పలా నోరు తెరిచి ఇలా తింటుంది అని నోరు కదిలిస్తూ పెద్దగా నవ్వాడు విశ్వ. మేఘ కాఫీ తాగడం పూర్తి చేసి మరి విశ్వ దగ్గరకు వచ్చి, ఏంటి ఏమన్నావు? నేను కప్పలా నోరు తెరిచానా? నువ్వు మాత్రం కాఫీని దున్నపోతు కుర్తాగినట్లుగా తాగావుగా అంది మేఘ. నువ్వు మాత్రం ఆ రోజు గులాబ్ జామ్స్ లటుక్కుని టపీటపీమని ఓ డజను వేసుకున్నావు నోట్లో, అంతేనా? అటు తర్వాత బిర్యానీ తిన్నావు చూడు, అబ్బా నాయనోయ్, ఇంకోసారి బిర్యానీ తినకూడదనిపించింది. అంటే నేను ఎలా తింటున్నాను కుక్కలా చూస్తున్నావా? ఆడపిల్లలా తింటుంటే చూడడానికి సిగ్గులేదు? ఆ మాటకి విశ్వ చుట్టూ చూస్తూ, ఆడపిల్ల ఇక్కడ ఎవరు లేరే, కుంపదీసి నువ్వు కానీ ఆడపిల్లగా ఫిక్స్ అయ్యావా అని అనగానే, ఏయ్ నిన్ను ఒకసారి రాని చెప్తా అంటూ వేలు చూపించింది మేఘ. అమ్మో భయమేస్తోందంటూ వణికాడు విశ్వ. మళ్ళీ వెంటనే నవ్వాడు. ఇదంతా చూస్తున్న క్లర్క్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది తెలియక అడిగాను, పొరపాటున ఒక్క క్వశ్చన్ అంతే, అది ఇంత దూరం వస్తుందనుకోలేదు. మేడం ప్లీజ్ మీరు లోపల హాల్లో కూర్చోండి అనగానే మేఘ విశ్వకు వేలు చూపించి వెళ్ళిపోయింది. అంతేలే, వీళ్ళ బాసులే కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకోవడంలో తప్పే లేదు అసలు. ఈ లోపల కాఫీ తాగడం పూర్తయ్యాక జడ్జి గారు, నాకు ఒక విషయం అర్థం కాలేదు, మీ పెళ్ళైనా కూడా మీరు ఫ్యామిలీ పెట్టలేదు కదా, మరి ఒకరి గురించి ఒకరు ఎలా అర్థం చేసుకున్నారు అని అడిగిందామె. దాంతో కృతి రిషి ఫేస్ బ్లాంక్గా పెట్టారు. మీ ఇద్దరు అలా క్వశ్చన్ మార్క్ మొహాలు పెడితే కాదు, అసలు ప్రేమకి పెళ్లికి తేడా తెలుసా? ప్రేమించే టైంలో ఇద్దరు ఒకరికొకరు గొప్పగా అనిపిస్తారు. కారణం మహా అయితే 2 రోజులకో 3 రోజులకో కలిసేవాళ్ళు. ఆ కొంచెం టైంలో అవతల వాళ్ళ గురించి మీకేం తెలుస్తుంది? లోకం ధ్యాసే ఉండదు, అసలు ఎవరిని పట్టించుకోరు, మీకు మీరే లోకం. కానీ పెళ్ళి అలా కాదు, అదెంతో గొప్ప బంధం. రోజుకో కొత్త విషయం నేర్పుతుంది, ఎన్నో అనుభవాలు అనుభూతులు ఎదురవుతాయి. పిల్లలు పుట్టే వరకు మీరే ఒకరికొకరు చిన్నపిల్లలు, వాళ్ళు వచ్చాక అది వేరే ఆనందం. ఇవన్నీ అనుభవిస్తేనే తెలుస్తుంది. చూడండి, మీ చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు, కానీ ఫ్యామిలీ పెట్టకుండానే విడిపోయారు. ఈమె ఇలా మాట్లాడుతుండగా ఈ మ్యాటర్ ఇద్దరికి బాగా ఎక్కుతుంది. సుకృతి,
నువ్వు రిష్విక్కి ఏదో తప్పు చేశాడని కదా దూరం అయ్యావు. అసలు తప్పు ఎందుకు చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో చేశాడు, వెనక ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ తెలుసుకో. రిష్విక్, నీ భార్య దూరం అయ్యాక నీ యాటిట్యూడ్ని మార్చుకున్నావు అంటే ఆమె ద్వేషం నీ మీద అంతలా పనిచేసిందా? ముందు నీ భార్య నీ నుంచి దూరం అవ్వడానికి ఖచ్చితమైన కారణం ఏదో ఉండే ఉంటుంది, అది తెలుసుకో ముందు. ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీ ఇద్దరూ కలిసి ఫ్యామిలీ స్టార్ట్ చేయండి అని ఆమె అనగానే ఇద్దరు ఒకేసారి పైకి లేచి నో వే అన్నారు. అరే ఎందుకు అని ఆమె అనగానే, మేడం అదెలా కుదురుతుంది, నేను వచ్చింది విడాకులకి, తనతో కలిసి ఉండడం అనేది జరగదు, నాకు ఇష్టం లేదు అన్నాడు రిషి. నాకు మాత్రం ఇష్టమా, కుదరదు అంది కృతి. ఆ మాటలకు ఆమె కూల్గా ఓకే అయితే మీకు డైవర్స్ ఇవ్వడము కుదరదు, ఇంకా మీరు వెళ్ళొచ్చు అనగానే ఇద్దరు ఒకరివైపు ఒకరు చూసుకున్నారు. కళ్ళు కోపంగా కనిపిస్తున్నా లోపల హృదయం మాత్రం ఏదో తెలియని ఉద్వేగానికి లోనవుతోంది. అలా అంటే ఎలా మేడం అని కృతి అనగానే, రిష్విక్ ఒక్క 2 నిమిషాలు బయట వెయిట్ చేస్తారా అందామె. దాంతో రిషి బయటకు వెళ్ళగానే, సుకృతి మీకు అబార్షన్ అయిందని మీ భర్తకి ఎందుకు చెప్పలేదు అని అడిగిందామె. దాంతో కృతి ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది. అంటే మీ గురించి ఏం తెలుసుకోకుండానే పిలిచాను అనుకున్నావా అని అడిగిందామె. ఎందుకు చెప్పాలి మేడం, అది రావడానికి తను ఎంత కారణమో అబార్షన్ పోవడానికి కూడా అంతే కారణమంది కృతి. కారణాలు ఏమైనా కానీ నువ్వు అతనికి చెప్పకుండా తప్పు చేశావు. అసలు అబార్షన్ చెప్పలేదంటే ప్రెగ్నెన్సీ విషయం కూడా చెప్పలేదనేగా. అతనికి చెప్పాల్సిన బాధ్యత నీది. ఎంతసేపు రిష్విక్తే తప్పు అంటున్నావు కానీ నీ తప్పు ఎంత మాత్రం లేదా? నీ మనసును ఒకసారి ప్రశ్నించుకో. వెళ్ళి రిష్విక్ని పంపి నువ్వు బయట వెయిట్ చేయి అన్నారామె. ఆ మాట కృతిలో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. ఆలోచించుకుంటూ వెళ్ళి రిషి అని పిలిచింది. రిషి చిరాగ్గా ఏంటి అన్నాడు. రే గూట్లే, నేను ప్రేమగా పిలిచిందిరా నిన్ను, అది కూడా గుర్తించలేకపోయావు. నేను పిలుస్తున్నారు రిషి అంది కృతి. దాంతో రిషి లోపలికి వెళ్ళాడు. కృతి ఆలోచిస్తే అక్కడే కూర్చుంది. రిషి రాగానే, రిష్విక్ మీ భార్యకి అబార్షన్ అయిందని తెలిసి తను విడిచి ఎలా ఉండగలిగారు అని అడిగిందామె. అంతే, రిషి షాక్ అయి చూశాడు. మీకెలా తెలుసు అని. ఆ తర్వాత ఏం జరిగింది? కీప్ లిజనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.